ఏం జరిగిందమ్మా? ఏం చెప్తావు అసలు? ఆయనకి ఎఫ్ఐఆర్లు ఉన్నాయన్న. ఎఫ్ఐఆర్లు ఉండి మా ఆడపడుచుని ఇద్దరు పిల్లలు ఎంత క్యూట్గా ఉన్నారు చూడండి అన్న. పిల్లలు ఎంత అందంగా ఉన్నారు. ఆ పిల్లల్ని చంపేసిండన్న. వాడిని ఎఫ్ఐఆర్ల వల్ల వాడు పోతే పోయిండేమో కానీ పిల్లల్ని తల్లిని ఎందుకు చంపాలన్నా? వాడు ఎట్లనన్నా పోని ఎట్లా ఘోరంగా కోళ్ళని కోసినట్టు కోసేసిండన్న. బయటకు వచ్చి వీళ్ళని చంపడానికి రీజన్ ఏంటమ్మా? అదే అర్థమైతలేదు. అక్కడ వాళ్ళని ముగ్గురిని చంపిండు, ఇక్కడ వీళ్ళ ముగ్గురిని చంపిండు. అది ఎవరికి అర్థమైతలే. ఎట్లనన్నా వేసి పోలీసులు వాడిని పట్టుకోవాలి. వాడిని పట్టుకుంటేనే వాడు చెప్తేనే కదా తెలుస్తుంది. ఇప్పుడు మాకందరికి ఎవరికి ఎట్లా తెలుస్తుంది? అని కంపల్సరీ పట్టుకోవాలి. ఫోక్సో కేసు పెట్టింది వాళ్ళ మీద ఉండాలి పగ, వీళ్ళ మీద ఎందుకు? సరే తెలిసినందుకు భార్య అందరినీ చంపిండు. వానికి శిక్ష పడాలి. వానికి కంపల్సరీ శిక్ష పడితేనే న్యాయం జరుగుతుంది, లేకపోతే న్యాయం జరగదు. వానికి ధైర్యం ఎక్కువ అన్నాడు. ఒకరోజు మధ్యలో అన్నాడంట, మా ఆడపడుచు చెప్పింది. అవి వైష్ణవి హత్య జరిగింది కదా, వైష్ణవి హత్య జరిగినప్పుడు వాళ్ళు ఎవరైనా ఏమని చేసిరా? మీ అన్న కూడా ఒక్కడే, ఎవరేం బీకాడు, మీ అన్నగాడు ఏం బీకాడు అని అన్నాడంట. మా ఆడపడుచు ఏడ్చుకుంటా చెప్పింది. ఒకరోజు ఆమె బాధ చెప్పుకుంది. ఆయనకి ఒక్క అలవాటు కాదు, అన్ని అలవాట్లు ఉన్నాయి. పనికోడు, ఏం పోడు, వేధిస్తాడు లోపల ఆ పిల్లని, చాలా వేధిస్తాడు. ఈ అమ్మాయిల విషయంలోనే ఎక్కువ, అమ్మాయిల విషయాలలోనే బాగా వేధిస్తాడు. ఎట్లా అంటే ఘోరంగా వేధిస్తాడు అంట సారు. అమ్మ వానికి మాత్రం శిక్ష పడాలి. ఏ కామంతో అయితే అమ్మాల దగ్గరికి పోయిండో వానికి అది లేకుండా వాడిని ముక్కలు నరకాలి సారు. ఆ చిన్న చిన్న పిల్లల్ని ఎట్లా చంపిండో వాని గొంతు కూడా అట్లా కూసేసేయాలి సారు. మాకు కూడా ప్రాణహాని ఉంది అని వల్ల అందరికి. వాళ్ళ అమ్మనైనా ఎందుకు వస్తలేరు? వాళ్ళ అన్నదమ్ముల లక్క జిల్లలు అందరు ఎందుకు వస్తలేరు? వాళ్ళ వద్దే వాళ్ళ పుట్టిన పిల్లలే కదా, వాళ్ళందరూ ఎందుకు వస్తలేరు? ఇది ఎక్కడ న్యాయం? న్యాయం కంపల్సరీ జరగాలి. వాడు ఇంత ధైర్యం. ఇంతకు ముందుకు ఫోక్సో కేసు అయ్యింది, మస్తు కేసులనే అని మీద. నైట్ 12 గంటలకు ఎవరు చూస్తారు? 12 గంటలకు రాత్రి ఎవరు చూస్తారు? 12 గంటల రాత్రి ఎవరు చూడరు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉంటారు, మేము ఇంట్లో ఎవరి ఇళ్ళలో వాళ్ళు ఉంటారు. ఎవరు చూస్తారు? సౌండ్ వినకుండా ఇంట్లో ఫుల్ కూలర్ ఏసీ ఫుల్ వేసిండు, ఫ్యాన్ స్పీడ్ పెట్టిండు. ఆ పిల్ల ఎంత తల్లడిచ్చిందో, ఆ పిల్లలు ఎంత తల్లడిచ్చిరో అమ్మ, ఎవరికి వినిపించద్దని ఇవన్నీ చేసిండు. వాడైతే బతకద్దు, వానికి శిక్ష పడాలి. ఈ గవర్నమెంట్ ఏం శిక్ష లేస్తారా లేదనే ఇట్లా చేసిండు. వాడు శిక్ష పడాలి, వాడిని కంపల్సరీ ముక్కలు చేయాలి, లేకపోతే మాకన్నా అప్పచెప్పాలి. పరారీలో ఎక్కడ పోయిండు? అయితే వీళ్ళని చంపేసినాక వాళ్ళ అమ్మ నాకు ఫోన్ చేసి వీళ్ళని చంపేసిన అని చెప్పిండు కదా. చెప్పినాక నేను కూడా చచ్చిపోతున్నా అని చెప్పిండట. చెప్పినాడు మరి సావాలే కదా, ఇట్లకే లేటర్ చచ్చిండేమో అని కుక్కలు వచ్చినాయి పొద్దున, పోలీసులు మస్తు మంది తిరిగిరు. మరి ఏడ దొరకలేడు. మరి సచ్చిందా? పరారిలోనే ఉండు. సచ్చేటోడు ఉంటే ఆనే పిల్లని చంపి ఆనే చచ్చేది ఉంటుంది, లేకపోతే ఈ పిల్లని ఏడ చంపినప్పుడు ఇన్న సావాలి, లేకపోతే ఇంకేడైనా సస్తే నీ శవం దొరకాలి కదా. అంటే వాడు ఎన్నో బతికే ఉండు. మమ్మల్ని కూడా ఇవన్నీ టీవీలో రికార్డ్ అయితే చూస్తాడు, ఇవన్నీ టీవీలో రికార్డ్ అవుతుంటే చూస్తాడు. మాకు కూడా ఏ క్షణం ఎవరితో ఏం చేపించేది తెలియదు. మాకు కూడా సెక్యూరిటీ కావాలి. వాడిని చంపేసేయాలి మెయిన్. వాడు చచ్చిందని తెలిస్తేనే, మా కళ్ళతోటి మేము చూస్తేనే అప్పుడు మాకేమైనా బతుకు తెరువు ఉంది. వాడు మమ్మల్ని ఉన్నారు కాబట్టే చేస్తుండు కదా. ఎవరు లేకపోతే ఒక్కరు 6 మందిని ఎట్లా చంపుతాడు? మనకి ఉన్నట్టు ఎవరో బ్యాక్ బోన్ ఉన్నారు. వాళ్ళు కొంచెం రాజకీయంగా తిరుగుతారు. మరి ఎవరిదన్నా సపోర్ట్ ఉందో, లేకపోతే 15 రోజుల కింద పోక్సో కేసు కింద ఇట్లా పోలీసులు ఎట్లా ఇస్తారు? వాళ్ళంతా కేసు పెట్టిరు. ఆ పిల్లని, మైరన్ పిల్లని రేప్ చేసిందని పోక్సో కేసు పెట్టినప్పుడు వాళ్ళు కూడా, పోలీసులు కూడా ఇయ్యద్దు కదా, ఏమంటారు అది, విడుదల ఇయ్యద్దు కదా. అది ఇచ్చిండు, ఏమంటారు అది, బెయిల్ ఇచ్చిండు. బెయిల్ ఎట్లా ఇస్తారు? ఇక్కడ పోలీసులది కూడా తప్పు ఉన్నట్టే కదా. పోలీసులది కూడా తప్పు ఉంది కాబట్టి వాడు ఒకవేళ మైనర్ కేసు కింద అట్లే జైలుకి పోయి ఉంటే ఈ రోజు నా ఆడవిల్ల నా పిల్లలు 6 మంది బతుకుతుండే. వాడునో ఒక కొన్ని ఏళ్ళు ఉండి 2-3 ఏళ్ళు ఉండి వస్తుండేనేమో. వీళ్ళందరూ ప్రాణాలు అయితే బతుకుతుండే కదా. కాబట్టి వానికి కంపల్సరీ ఈ పోక్సో కేసు కింద వాడిని ఎట్లయితే వదిలిపెట్టిరో ఆ పోలీసు వాళ్ళకు చెప్పాలి. గవర్నమెంట్ని అడుగుతున్నాం, ఆ పోలీసు వాళ్ళు ఎట్లా బెయిల్ ఇచ్చిర్రు? ఈ పిల్లలు ఇప్పుడు వాడు పోక్సో కేసు కింద అట్లా ఉంటే వీళ్ళు రావకుంటుర్రు, సారు బతికే ఉంటుంది. వాడు ఒక్కడు పోతుండేనేమో, వీళ్ళందరూ అయితే బతుకుతుండే. 6 మంది అయితే ఎట్లనన్నా అవుతుండే. వానికైతే శిక్ష కంపల్సరీ పడాలి. కంపల్సరీ శిక్ష పడాలి సారు. చిన్న పిల్లలు, ఆ పిల్లలని ఎట్లా ఉదయింది.